హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు. ఇంతకుముందు హార్వెస్ట్ వీడియో చూసారు కదా, బోల్డన్ని కాకరకాయలు వచ్చాయి. సో నేను కాకరకాయ, నిమ్మకాయ కారం, అదే పచ్చడి కూడా అనొచ్చు, మన ఇష్టం. టేస్ట్ బాగుంటే ఏదైనా పిలవచ్చు, ఎలా అయినా తినవచ్చు. సో నేనైతే ఈ కాకరకాయలన్నీ మొన్ననే ఒకసారి పులుసు చేశాను, ఫ్రై చేశాను. అందుకనే పచ్చడి ప్రిపేర్ చేద్దామని టెర్రస్ మీద వేరే పని నుండి వచ్చా. ఇంకా ఎలానో వచ్చాను కదా అని చెప్పి వంట పని పెట్టేసుకున్నాను. పొయ్యి అయితే వెలిగించి ఆయిల్ పెట్టుకున్నా. ఈ లోపలి కాకరకాయలని కట్ చేస్తున్నా. మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా అని క్రిస్పీగా ఉండకూడదు, పచ్చిగా కూడా ఉండకూడదు. ఎందుకంటే పచ్చడి నిల్వ ఉంటుంది. మినిమం 2 నెలలైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే ఎన్నాళ్ళైనా ఉంటుంది. బయట అయితే మాత్రం ఒక 15 డేస్ అన్న ఉంటుంది. అదే పచ్చిగా ఉంటే ముక్కలు కొంచెం పాడైపోతుంది అనమాట. అందుకని చూసి ఫ్రై చేసుకోవాలి. అసలు ముక్కలు కోస్తుంటేనే కాకరకాయలు ఎంత ఫ్రెష్గా, ఎంత బాగా అనిపిస్తున్నాయి. చాలా ఓల్డ్ వీడియో ఇది, 15 డేస్ అయిపోతుందేమో. రెగ్యులర్గా వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ పోస్ట్ చేయడానికి కుదరలేదు. ఎడిటింగ్ చేసేటప్పుడు వెనకాల చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మంచి మైక్ అది లేని మూల చుట్టుపక్కల డాగ్స్ సౌండ్ అంతా కూడా మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తుందని చెప్పి చాలా లేట్ పోస్ట్లు అవుతున్నాయి. చూడండి, కాకరకాయ ముక్కలు అయితే ఇలా కోసుకున్నా. గ్రీన్గా భలే అందంగా ఉన్నాయి కదా చూడడానికి. సో ఇవైతే చూడండి, ఇట్లా కొంచెం బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాక అప్పుడు మనం పచ్చడి ప్రిపరేషన్ అనమాట. ఇదే ఆయిల్లో మొత్తం పచ్చడి అంతా కలిపేసుకుంటాము. ఈ ఆయిల్ ఇంకా వేరే దానికి యూజ్ చేయని అవసరం లేదు. అంటే ఫ్రై చేస్తున్నాం కదా, చేదు వస్తుంది అనుకుంటారు, అందుకనే చెప్తున్నాను. సేమ్ ఇదే ఆయిల్తోనే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. ఇక నేను ఎప్పుడు వంట చేద్దామని చెప్పినా సరే ఎండ వచ్చేస్తుంది, అదేంటో కానీ నన్ను చూడగానే ఎండ రెడీ అయిపోతుంది. ఈ ముక్కలు ఫ్రై అయ్యేలేపు ఒకసారి అలా గార్డెన్ అంతా ఒక రౌండ్ వేస్తా. సడన్గా జామకాయలు అయితే కనిపించాయి. ఎంత ఎండగా ఉన్నా కూడా వర్షం వచ్చినా అదొక సంతోషం. గార్డెన్లో ఉంటే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. చూడండి, జామకాయలు 3 కాయలు ఉన్నాయి కానీ ఒకటైతే కొంచెం పచ్చిగా ఉంది. అలానే ఒక దానిమ్మకాయ కూడా ఉంది. ఇదైతే చాలా స్వీట్ ఉంది, సీడ్లెస్ దానిమ్మ అనమాట. కాకపోతే ఇంకా ప్లాంట్ చిన్నగా ఉండడం వల్ల ఏమో కాయలు పెద్ద సైజ్ అయితే రావట్లేదు. సో ఈ ముక్కలు ఫ్రై అయ్యే లోపల నేనైతే జాముకున్నాను అనమాట. చాలా తీయగా ఉంటుంది. చిన్న కాయ అయినా కూడా గింజలు చాలా తక్కువ ఉండి స్వీట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకొక ప్లాంట్ కూడా ఉంది, అది తైవాన్ జామ అనుకుంటా. అది కూడా మళ్ళీ పిందెలు వేసింది. ఈసారి 2 మొక్కలు కూడా కాస్తాయి మనకి. బోల్డ్ అన్ని జామకాయలు అనమాట. కాలీఫ్లవర్ లాస్ట్ సీజన్లో పెట్టింది, ఇప్పుడు వస్తుంది. ఇంకా పాలకూర సీడ్స్ వేసినాయి, మీకు ఆల్రెడీ వేసినప్పుడు చూపించే. చూడండి ఎంత బాగా, ఎంత గ్రీన్గా వచ్చింది, హెల్దీగా. ఇవి పురుగులు తినేసే లోపలనే హార్వెస్ట్ చేసుకోవాలి. ఇంకా కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి. సో దీనికి కావాల్సిన కారం అని చెప్పా కదా, అది ఎట్లా ప్రిపేర్ చేశాను నేను కిందనే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాను. ఆ క్లిప్ యాడ్ చేస్తాను. అలానే దీనికోసం నేనైతే ఒక 6 నిమ్మకాయలు తీసుకున్నాను. పులుపు ఉంటే పచ్చడి బాగుంటుంది, ఎందుకంటే చేదు తెలియకుండా ఉంటుంది, బట్ నిలవ కూడా ఉంటుంది అనమాట. సో ఈ కారం ప్రిపరేషన్ అయితే చూడండి, 2 పెద్ద వెల్లుల్లిపాయలు, అలానే ఒక 100 గ్రాముల కారం పడుతుంది ఈజీగా. ఎందుకంటే కేజీ కాకరకాయలు ఉన్నాయన్నమాట. కాకరకాయలు క్వాంటిటీని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే ఒక 100 గ్రామ్స్ కారం, 2 వెల్లుల్లిపాయలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, కొంచెం ఉప్పు మొత్తం మిక్సీలో వేసేసుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, సో ఈ ఆయిల్లోని ఫస్ట్ ఈ కారం వేసేసుకోవాలి. ఇంకా కారం పడుతుంది అనుకుంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎలానో కూరలో వేసుకునే కారమే, పచ్చికారం ఏం కాదు. పచ్చికారం అవసరం లేదు, ఇది నార్మల్ కర్రీకి వాడుకునే కారమే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ నిమ్మకాయల రసం తీసేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో, ఇది ఆయిల్ వేడిగా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, కలిపేసుకోవచ్చు. ఇందులో చేదు వచ్చేవి ఏం లేవు. సో ఫస్ట్ ఇది మంచిగా ఆయిల్ మొత్తం ఆ కారం కలిసేలాగా కలుపుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, సో ఆ కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని అప్పుడు ఒకసారి కారం సరిపోయిందో లేదో చూసుకోండి. అంటే కొంచెం గ్రేవీలా ఉండాలి కదా తినడానికి, అందుకోసమే నాకైతే కారం చాలలేదు అనిపించింది. ఇంకొక 4 స్పూన్లు అయితే కారం వేసుకున్నాను. తర్వాత మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసం ఉంది కదా, సో ఆ నిమ్మరసం కూడా వేసేసుకున్నాక అప్పుడు
సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఉప్పు కానీ తక్కువైందంటే పచ్చడి నెక్స్ట్ డేకే పాడైపోతుంది. ఇది అనే కాదు, మనం ఏ పచ్చడి ప్రిపేర్ చేసుకున్నా కూడా సాల్ట్ అనేది కరెక్ట్గా క్వాంటిటీలో వేసుకోకపోతే మాత్రం నిలవ ఉండడం కాదు, అసలు ఒకరోజు కూడా ఉండదు. సో ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. నేను లావు ఉప్పు వేసుకున్నా కదా. సో రెడీ అయిపోయింది పచ్చడి. ఒకసారి చూసేయండి ఎలా ఉందని చెప్పి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే లెవెల్లో ఉంది. కంపల్సరీ ఇదైతే ట్రై చేయండి. పిల్లలు కాకరకాయ తినను అని ఏడ్చేవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటారనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.